హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము బాపట్లలో అయితే ఉన్నాము. సో బాపట్లలో అయితే భారీగా మత్స్యకారుల ధర్నా అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, గత 4 నెలలుగా ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ అంటే ఒక మత్స్యకారులు వాళ్ళ బోట్లు పెట్టుకుంటే ఒక ప్లేస్ని ఒక రియల్ ఎస్టేట్ అది నా ప్లేస్ అని చెప్పి కబ్జా చేశారు. సో దానివల్ల 2000 బోట్లు అరౌండ్ 20,000 కుటుంబాలు అయితే రోడ్డునైతే అయితే పడ్డాయి. సో చూస్తున్నారు కదా ఎట్లాగైతే దీనికైతే మాకు ఏ అధికారులు లేకపోతే ఏ గవర్నమెంట్ మాకైతే స్పందించట్లేదు. 20,000 కుటుంబాలని 5 గ్రామాల ఒక జీవనాధారాన్ని ఆ యొక్క మత్స్య సంపద సంపాదించుకుంటే అది వేటకెళ్ళే యొక్క జీవనాధారాన్ని అయితే పోగొడుతున్నారు. అయితే ధర్నలు అయితే మేము ఉన్నాము. సో మత్స్యకారులు అంటే ఎందుకు ఇట్లాగ అందరికీ సులకన కనపడత తెలియట్లేదు. మొన్నటిగా ఉప్పాడ తీరంలో జరిగింది. సో ఈరోజు అయితే నిన్న దినమునగా కూడా రాజీపేటలో అయితే జరిగింది. సో ఇప్పుడైతే మన చిరాల వాడరేవు గ్రామంలో అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి మీరే. అయితే మా వాళ్ళు అయితే అరౌండ్ ఒక 20 కిలోమీటర్ వరకు వాడరేవు నుంచి బాపట్ల వరకు అయితే వచ్చారు. సో కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు 2 గంటల పైన అవుతుంది, కానీ ఏ కలెక్టర్ మాకు స్పందించలేదు. మత్స్యకారులు అంటే ఎందుకు అంత చులకన కనిపిస్తుంది గాయస్, ఏం అర్థం కావట్లేదు మాకు. చూస్తున్నారు కదా జనం అయితే ఎట్లాగో ఆడవాళ్ళు కూడా తిండి తిప్పలు లేకుండా అయితే ఇక్కడైతే వచ్చి ధర్నా చేస్తున్నారు. మేమైతే ఆ ప్లకార్డులు లేకపోతే మేము కొట్టించిన పాంప్లెట్స్ కానీ లేకపోతే ఆ యొక్క బ్యానర్లు కానీ మాకేం దక్కనేయకుండా చేశారైతే. ఎందువల్ల మాకు ఇలా చేస్తున్నారో మాకు ఈ సొల్యూషన్ కావాలి. ఈ యొక్క గవర్నమెంట్కి ఈ సొల్యూషన్ వచ్చేంత వరకు మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పి చిరాల ఫర్ ఎవర్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.